ఒక్క మెసేజ్, ఒకే ఒక్క చిన్న నిర్ణయం మన జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. 1,00,00,000 రూపాయలు. ఇది కేవలం ఒక అంకె కాదు, ఒకరి సంవత్సరాల కష్టం, వాళ్ల కలలు అన్నీ కలిపితే వచ్చే మొత్తం. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. మరి ఇంత పెద్ద మొత్తం కేవలం కొద్ది రోజుల్లోనే మన కళ్ల ముందే ఆవిరైపోతే ఎలా ఉంటుంది? ఇది ఊహ కాదు, మన దేశంలో ఎంతోమందికి ఎదురైన అనుభవం. ఆన్లైన్ జాబ్ స్కామ్ల వల్ల ప్రతి ఏటా కోట్ల నష్టపోతున్నారు. మన కథలోకి వెళదాం. కథానాయకుడి పేరు వినయ్. మనలో చాలామందిలాగే అతను కూడా ఒక ఐటీ ప్రొఫెషనల్. మంచి ఉద్యోగముంది, కానీ ఇంకొంచెం అదనపు ఆదాయం ఉంటే బావుండు అనిపించింది. ఒకరోజు తన ఫోన్కి ఈ మెసేజ్ వచ్చింది. ఇలాంటివి యాదృచ్ఛికంగా రావు తెలుసా? మన డేటాను ఆన్లైన్ సోర్సుల నుంచి కొని స్కామర్లు మనల్నే టార్గెట్ చేస్తారు. సరే, మెసేజ్ వచ్చింది, కానీ ఎవరో తెలియని వాళ్లని అంత సులభంగా ఎలా నమ్ముతాం? ఇక్కడే స్కామర్ల అసలైన ఆట మొదలవుతుంది. వాళ్ళు నమ్మకాన్ని ఎలా సంపాదిస్తారో చూద్దాం. సార్, ఒక చిన్న ఆన్లైన్ టాస్క్ చెయ్యండి చాలు అన్నారు. వినయ్ సరే అని 1000 రూపాయలు పెట్టాడు. కొన్ని నిమిషాల్లోనే ఆశ్చర్యంగా తన అకౌంట్కి 1300 రూపాయలు వచ్చాయి. ఇదే వాళ్ళ ట్రిక్. మొదట చిన్న లాభం చూపిస్తారు. ఆ క్షణంలో మన మెదడేమంటుంది? అరే, ఇది వర్కవుతోంది కదా అనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే మన ఆలోచన మీద మన ఎమోషన్స్ ఆధిపత్యం చలాయించడం మొదలుపెడతాయి. చిన్న లాభంతో మొదలైన ఈ ప్రయాణం మెల్లమెల్లగా పెద్ద పెట్టుబడుల వైపు ఎలా వెళ్ళిందో, ఆ ఉచ్చు ఎలా బిగుసుకుందో ఇప్పుడు చూద్దాం. ప్రీమియం టాస్క్లున్నాయి, ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయంటూ ఆశపెట్టారు. 10,000తో మొదలైన పెట్టుబడి 50,000 అయ్యింది. ఆ తర్వాత 2 లక్షలకు పెరిగింది. వినయ్ చూస్తున్న స్క్రీన్ మీద లక్షల్లో లాభం కనిపిస్తోంది, కాని డబ్బు డ్రా చేసుకునే ఆప్షన్ మాత్రం మాయమైపోయింది. నిజానికి మనకు కనిపించేది ఒక ఫేక్ బ్యాలెన్స్ మాత్రమే. అసలు డబ్బంతా అప్పటికే స్కామర్ల చేతికి వెళ్ళిపోయింది. దీన్ని సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. అంటే, అయ్యో ఇప్పటికే ఇంత పెట్టేశాను కదా, ఇప్పుడు ఆపేస్తే అంతా పోతుంది, ఇంకొంచెం పెడితే మొత్తం తిరిగొస్తుంది అనే ఒక మానసిక బలహీనత. చాలామంది ఈ స్టేజ్లోనే అప్పులు చేసి బంగారం అమ్మి మరీ డబ్బు పెడతారు. ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత విషాదకరమైన చివరి అంకానికి చేరుకున్నాం. ఆ స్కామ్ చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వినయ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యాలెన్స్ 12,80,000 రూపాయలు. కళ్ల ముందు అంత పెద్ద మొత్తం, కాని అది ఒక అబద్ధం. అప్పుడు స్కామర్ చివరిసారిగా ఇలా అన్నాడు, సర్, ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ క్లియర్ చెయ్యాలి. దానికి మీరు 3 లక్షలు కట్టాలి. ఒక్కసారి ఆ ఒత్తిడిని ఊహించుకోండి. ఈ ఒక్కసారి కడితే అంతా వచ్చేస్తుంది అనే ఆశతో అతను ఆ డబ్బు కూడా పంపాడు. అంతే, అన్నీ మాయం. ఆ తర్వాత వెబ్సైట్ కనపడలేదు, వాళ్ల మెసేజులు ఆగిపోయాయి, ఆ ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. మొత్తం నష్టం సుమారుగా 1,00,00,000 రూపాయలు. ఈ కథ వినడానికి చాలా బాధగా ఉంది కదా, కాని దీనినుంచి మనం తప్పకుండా పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి ఉచ్చులో పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇలాంటి స్కామ్లలో పోయేది డబ్బు మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసం, ఇతరులపై నమ్మకం, మన మానసిక ప్రశాంతత అన్నీ కోల్పోతాం. ఎందుకంటే స్కామర్లు హ్యాక్ చేసేది టెక్నాలజీని కాదు, మన ఎమోషన్స్ని. ఈ 3 సింపుల్ రూల్స్ ఎప్పుడూ గుర్తుంచుకోండి. 1. ఉద్యోగం ఇస్తామని చెప్పి డబ్బు అడిగితే అది స్కామ్. 2. సులువుగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపిస్తే అది ఒక ఉచ్చు. 3. వెంటనే నిర్ణయం తీసుకోమని తొందరపెట్టినా, ఒత్తిడి చేసినా అక్కడ ప్రమాదముందని అర్థం. చివరిగా ఒక్క మాట, స్కామ్ అనేది వాళ్లు పంపిన మెసేజ్తో మొదలవదు, దానికి మనం సరే అని చెప్పిన సమాధానంతో మొదలవుతుంది. జాగ్రత్తగా ఉండండి.